హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. 5 డేస్ నుంచి వీడియో పెట్టలేదు కదండి. దానికైతే ఒక రీజన్ ఉంది. అదేంటంటే మా ఇంట్లోకి పాము వచ్చిందండి. చాలా భయంగా వీడియోస్ అయితే తీయాలనిపించలేదు. ఇది సాటర్డే వ్లాగ్ అండి. స్వాములు కొండకెళ్ళి ఈ రోజుకి 9 డేస్ అయితే అవుతుంది. రేపైతే ఇంటికి తిరిగి వస్తారండి. అందుకని చెప్పి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఈరోజైతే నేను దీపం అయితే పెట్టుకున్నానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ముందుగా తులసమ్మ దగ్గర అయితే శుభ్రంగా పసుపు రాసి బొట్లు అవి పెట్టుకుని చక్కగా ముగ్గది పెట్టుకుని దీపం అది పెట్టేసుకున్నానండి. కొంచెం తెల్లవారిపోయింది. లేచేటప్పటికే అంతా క్లీన్ చేసుకున్నప్పటికీ తెల్లవారిపోయింది. అలాగే ఒకసారి మా మొక్కలను కూడా చూసేయండి. పువ్వులు అయితే ఇప్పుడు ఏమీ లేవు, కానీ పూత అయితే రావడం స్టార్ట్ అయిందండి. అన్ని మొక్కలకి కూడా చాలా బాగా వస్తున్నాయి. మొక్కలు కూడా ఫ్రెష్గా ఉన్నాయండి. నిన్ననే దేవుడి గది అంతా కూడా శుభ్రం చేసేసుకున్నానండి. గడపలకి పసుపు రాసి బొట్లు అవి పెట్టి దేవుడి ముందు కూడా పసుపు రాసి బొట్లు అవి పెట్టి నీట్గా అయితే ఉంచుకున్నాను. మార్నింగ్ లేవగానే దీపం పెట్టుకుందామని చెప్పి ఇల్లు అవి ఒత్తేసుకుని దీపం అయితే పెట్టుకున్నానండి. ఆ రోజు అమ్మ వేరే ఊరు వెళ్ళిందండి. మా మరదలు అవుతుంది తనకి ఈరోజు గోధుమ రాయి అంటే పెళ్ళికి ముందు పసుపు దంచుతారు కదండి, ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది. మార్నింగే ముహూర్తం వచ్చేసిందండి. అందుకని చెప్పి అమ్మ అయితే వెళ్ళింది. ఇంటి దగ్గర నేను అక్క కొంచెం పిల్లలతో ఇబ్బంది అని చెప్పి మేమైతే వెళ్ళలేదు. పిల్లలైతే ఆ టైంకి లేవరు కూడా అండి. ఇక్కడైతే అక్క కర్రల పొయ్యి మీద వంట చేస్తుందండి. తనకి గ్యాస్ మీద కన్నా ఇలా కర్రల పొయ్యి మీద చేయడం అంటే చాలా ఇష్టం. అలాగే నేను దీపం పెట్టేసుకుని అక్కకి నాకు అని చెప్పి టీ అయితే పెట్టుకున్నానండి. పిల్లలైతే 9 అయినా కూడా ఇంకా లేవలేదు. నేను ఇల్లంతా క్లీన్ చేసుకున్నానని చెప్పాను కదండి. ఈ బెడ్స్ కూడా శుభ్రంగా నిన్నే మార్చి చేశానండి అంతా. అయినా సరే ఇలా చిందరవందర చేసి పడేశారు. వీళ్ళు లేచాక నీట్గా సర్దుకోవాలి. వంట అది చేసుకున్నాక కొంచెం మిషన్ వర్క్ అయితే ఉందండి. అది ఫినిష్ చేసుకుని భోంచేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అమ్మ వాళ్ళు ఊరెళ్ళారని చెప్పాను కదా, వాళ్ళైతే వచ్చారు. అక్కడికైతే వెళ్ళామండి. అక్కడ కొంచెం సేపు ఉండి మా ఇంటికైతే వచ్చాము. ఇది సాయంత్రం అవుతుందండి. టైము 4 అలా అవుతుంది. అక్కడి నుంచి అమ్మ కొంచెం సన్నజాజి మొగ్గలు అలాగే పిల్లలకి జంతికలు కూరగాయలు ఇవన్నీ తీసుకొచ్చిందండి. గోరింటాకు కూడా తెచ్చిందండి. గోరింటాకు అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే రుబ్బేసుకుని తెచ్చుకున్నామండి. కొంచెం పెద్దమ్మ వాళ్ళకి కొంచెం వదిలేసాము. ఇంకా అమ్మమ్మ వచ్చిందంటే మా పిల్లలు కూడా అన్నీ నెతికేసుకుంటున్నారండి, ఏం తెచ్చిందా ఏంటని. మా అమ్మకి గోరింటాకు అంటే చాలా ఇష్టం కదా, అందుకే కొంచెం ఎక్కువే తెచ్చుకుంది. మధ్యాహ్నం భోంచేసి వెళ్ళిపోయాం కదండి. ఇల్లు అయితే ఎలా పడితే అలా ఉంది. ఏ పని చేయకుండా తినేసి వెళ్ళిపోయాము. ఇప్పుడు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలండి. చేసుకుని అలాగే కొంచెం గార్డెన్ వర్క్ అయితే ఉంది. ఆ గార్డెన్ వర్క్ కూడా చేసుకోవాలి. సాయంత్రం అవుతుందండి. క్లైమేట్ అయితే చూడడానికి చాలా బాగుంది, కానీ చాలా చలేస్తుందండి. అసలు ఎంత ఎండ కాసినా కూడా ఇంట్లోకి అయితే రాలేకపోతున్నాము. చేతులు అవి చల్లగా అయిపోతున్నాయండి. చాలా చల్లగా అయితే ఉంటుంది. అలాగే గార్డెన్ వర్క్ అన్నాను కదండి, ఇక్కడ చామంతి మొక్కలు అయితే వచ్చాయి. మొగ్గలు కూడా చాలా బాగా వచ్చాయండి. మేము పాతింట్లో ఉన్నప్పుడైతే ఈ పాటికే పువ్వులు అయితే చాలా బాగా వచ్చాయి. ఇక్కడ ఎక్కువ మిడతలు అవి తినేస్తున్నాయండి. అందుకోసమని చెప్పి బూడిద అయితే చల్లింది అమ్మ, ఏ పురుగు రాదని చెప్పి. అమ్మ మొన్న చాలా పురుగులను అయితే తీసిందండి. దగ్గర చాలా పురుగులు వచ్చాయి. అవన్నీ క్లీన్ చేశాక ఇప్పుడు మొగ్గలు కొంచెం నిగారింపుగా రావడం స్టార్ట్ అయ్యాయి. మొక్కలు కూడా ఇప్పుడు బాగున్నాయండి. అలాగే ఇవి టొమాటోస్ చాలా రోజులైంది వచ్చి, కానీ కలర్ అయితే రావట్లేదండి. కొంచెం పొడవు వెరైటీలా ఉన్నాయి. నాటు వెరైటీ అయితే కాదండి, మేము నాటు వెరైటీ అనుకున్నాము. కొంచెం పొడుగ్గా ఉన్నాయి. గ్రీన్ కలర్లోనే ఉన్నాయండి. చాలా రోజులైంది, ఎప్పుడు రెడ్గా అవుతుందా, ఎప్పుడు కోసుకుని తిందామా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదండి, ఇక్కడ పసుపు అలాగే కంద కూడా పెట్టామని చెప్పి. ఆ కంద మొక్క అయితే వచ్చి చనిపోయిందండి. అదైతే అక్క ఇప్పుడు తవ్వుతుంది. ఎక్కడ ఏం కనిపించట్లేదండి. చిన్న పిలకలు 3 అయితే వచ్చాయి. ఇంకా తవ్వుతుంది, ఎక్కడైనా ఉన్నాయేమో అండి. చూస్తుంది కానీ ఎక్కడ ఏం కనిపించట్లేదు. ఇదైతే కొంచెం డిసప్పాయింట్ అయినట్టే అనిపిస్తుంది. జస్ట్ చిన్నవి 3 పిలకలు వచ్చాయి అంతేనండి. ఇవి మళ్ళీ
పెడదాం అనుకుంటున్నాము. కొంచెం భూమిని గుల్ల చేస్తే దుంప వెరైటీ అనేది బాగా వస్తుందని చెప్పారు. ఈసారి అలాగే ట్రై చేయాలండి. కొంచెం తవ్వాలి. ఇల్లు కట్టేటప్పుడు ఇక్కడంతా ఎక్కువ రాళ్ళు అయితే ఉండిపోయాయండి, అందుకే రావట్లేదని మేమైతే అనుకుంటున్నాము. అలాగే బంగాళదుంప కూడా పెట్టామండి, అదైతే అసలు ఎంత తవ్వినా రాలేదు. ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోయి ఇంకా వదిలేసామండి. ఇప్పుడు ఈ కందనైతే కొంచెం బాగా తెలుసుకుని పెట్టాలనుకుంటున్నామండి. సాటర్డే సండే 2 రోజులు కూడా సెలవు వచ్చిందండి పిల్లలకి. సెకండ్ సాటర్డే ఒకటి, సండే ఒకటి. అందుకని చెప్పి పిల్లలంతా కూడా ఇక్కడ మా చుట్టూ కూడా ఖాళీగా ఉంటుంది కదండి, ఇక్కడికే వచ్చేస్తారు. వాళ్ళతో పాటు మా పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. పిల్లలంతా కూడా ఇక్కడే కనిపిస్తున్నారండి. స్కూల్ 2 రోజులు లేదంటే వాళ్ళకి పండగ కదా. కబడ్డీ అలాగే క్రికెట్ అవన్నీ ఆడుకుంటారు ఇక్కడ. మా పిల్లలకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడు వీళ్ళు ముగ్గురే ఉంటారు కదండి. ఇప్పుడు ఇంతమంది వచ్చేటప్పటికి మా ధనుష్ కూడా వెళ్ళిపోయాడు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి అక్కడ ఆడుకుంటున్నాడండి. అలాగే మా పెద్దమ్మ వాళ్ళు మీకు కనిపిస్తుంది కదా, ఆ ఇంటికైతే వెళ్ళారు. వాళ్ళు మాతో పాటే ఇల్లు కట్టుకున్నారండి కొత్తగా. వాళ్ళు ఊర్లోనే ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చాం కదా అని చెప్పి పెద్దమ్మని పిలిస్తే వాళ్ళు వెళ్ళారు. అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మమ్మ అలాగే అప్పు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడి మా ఇంటికైతే వస్తున్నారండి. కంద ఎక్కువ రాలేదు కదండి, ఇప్పుడైతే పసుపు మొక్క కూడా తోతుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందని అనుకుంటున్నాము. కొంచెం మొక్క అయితే వాడిపోయిందండి, అందుకు అక్క జాగ్రత్తగా తవ్వుతుంది. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఇది ఎలా వస్తుందో అని. బట్ కొంచెం భయం కూడా వేస్తుందండి, ఈ మొక్క ఎక్కడ పోతుందో అని చెప్పి. కానీ మళ్ళీ పెట్టాలండి కంపల్సరీ. చూసుకుని పసుపు ఎలా వస్తుందో చూసి పెడదామని అనుకుంటున్నాము. ఈ పుదీనా అంతా కూడా కోసేస్తామండి. చాలా మిడతలు అయితే వచ్చేస్తున్నాయి. స్వాములు వెళ్ళక ముందు పుదీనాతో నిలవ పచ్చడి అయితే చేసాము, చాలా బాగుందండి. బాగా సేవ్ అయింది స్వాములకు కూడా టిఫిన్లోకి. ఇప్పుడు ఇది కోసేసి దీన్ని కూడా పచ్చడి చేద్దామని అనుకుంటున్నాము. చాలా ఆకునైతే డ్యామేజ్ చేసేసాయండి, మిడతలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అందుకని చెప్పి పుదీనాను కూడా కోసేస్తున్నాము. పసుపు అయితే చాలా బాగా వచ్చిందండి, తవ్వుతుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుంది. నిజంగా చాలా బాగుంది. భలే చెట్టు నిండా చాలా పెద్దగా వచ్చాయండి. ఇదైతే ఫుల్ హ్యాపీ మేము. ఎప్పుడు ఇదైతే మేము చూడలేదండి, పసుపు మొక్క ఇలా పెట్టి పసుపు తీయడం. మా పెద్దమ్మ కూడా చాలా ఎగ్జైట్ అవుతుంది, భలే వచ్చిందని చెప్పి. చాలా పసుపు అయితే వచ్చిందండి, 1 కేజీ వరకు ఉంటుంది. బాగా వచ్చింది పసుపు. దీన్ని మంచిగా చేయాలి. ప్యాడ్లో ఊరబెట్టి ఏదో చేస్తారంటండి, ఆ ప్రాసెస్ మొత్తం తెలుసుకుని దీన్ని అయితే మేము యూస్ చేసుకుంటాము. అలాగే చిన్న చిన్న పిలకలు వచ్చాయి కదండి మొక్కల్ని, అవి మళ్ళీ తిరిగి నాటేస్తామండి, అది మళ్ళీ ఊరుతుందంట. కొంచెం పుదీనా అది కోసేసి నీట్గా చేసేసి అక్కడ మళ్ళీ పాతాలి. పుదీనా అక్క నేను కోస్తున్నామండి. పక్కనే చెరుకు మొక్కలు అయితే ఉన్నాయి, నాకు తెలియకుండా వాటి దగ్గరికి వెళ్ళి కోసేసానండి. చెయ్యి అంతా కూడా చాలా గీసుకుపోయింది, మంటండి. నాకైతే తెలీదు ఇలా జరుగుతుందని చెప్పి, కానీ వెళ్ళి తెలియకుండా చేసినందుకు నిజంగా నైట్ అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డానండి. ఈ పుదీనా అంతా కూడా కోసి పెద్దమ్మ వాళ్ళకి కొంచెం ఇచ్చామండి, తను కూడా పచ్చడి చేస్తానని చెప్పింది. కొంచెం టమాటా పచ్చడి చేస్తానంది, కొంచెం పుదీనా. మేము కూడా పచ్చడి చేసుకుందామని అయితే దీన్ని కోస్తున్నాము. అలాగే బంతి మొక్క ఒకటి చాలా ఎక్కువగా పెరిగిందండి, దానికి ఇప్పటికొచ్చి పూత లేదు, ఏమీ లేదు. తీయాలంటే మాత్రం చాలా బాధగా అనిపించిందండి, బాగా వచ్చింది. కానీ ఈ బంతి మొక్క ఉన్న దగ్గర చుట్టూ 3 గులాబీ మొక్కలు అయితే ఉన్నాయండి. దీనివల్ల అవి 3 కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నాయి, మొగ్గలు సరిగా రావట్లేదని చెప్పి దీన్ని అయితే తీసేసి ఇక్కడైతే నాటుతున్నామండి. పెద్దమ్మ అమ్మ కలిసి నాటుతున్నారు. మంచిగా పువ్వులు పూయాలి, ఎక్కువ పువ్వులు పూసి మాకు కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళిద్దరూ కలిపి అనుకుని నాటుతున్నారండి. చూడాలి మరి ఇది ఏ వెరైటీ వస్తుందో కూడా తెలీదు, కానీ మొక్క మాత్రం చాలా హెల్తీగా బుషీగా పెరిగిందండి. చూడడానికి అయితే చాలా బాగుంది. మరి ఏ పువ్వు వస్తుందో మాకు కూడా తెలీదు, అది వాలంటరీగానే వచ్చిందండి. 2 పసుపు మొక్కలు అలాగే కొంచెం పుదీనా, అలాగే ఇంట్లో మందార పువ్వు చూస్తారు కదండి పూచింది, అది పట్టుకుని పెద్దమ్మ అయితే వెళ్తుంది. మా పిల్లలు అయితే తనకి సెండ్ ఆఫ్ ఇస్తున్నారండి. వచ్చిందంటే వదిలి వెళ్ళబుద్ధి లేదు అంటుంది. పెద్దమ్మ వెళ్ళిపోయాక మేమైతే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకున్నామండి. ఇల్లు క్లీనింగ్ అది చాలా అయితే ఉంది.
అదంతా చేసుకోవాలని చెప్పి ముందు ఇంట్లో పని అయితే చేసేసుకుంటున్నాము. అలాగే వంట కూడా చేసుకోవాలండి. నేనైతే వంటది చేయాలని అనుకున్నాను. అక్క, అమ్మ మొత్తం గార్డెన్ వర్క్ అయితే చూసుకుంటున్నారండి. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మేము పాలైతే తీసుకుంటాం వేల దగ్గర నుంచే. మార్నింగ్ ఒక 1/2 లీటర్, ఈవినింగ్ ఒక 1/2 లీటర్ తీసుకుంటామండి. మా ఇంటి దగ్గరలోనే. టైం అయిపోయింది కదా, ఆవులన్నీ కూడా ఒకేసారి వెళ్తున్నాయండి. వాటి టైం కూడా అయిపోయింది. గార్డెన్లో వర్క్ అంతా అయిన తర్వాత అమ్మ అయితే కాలికి గోరింటాకు అయితే పెట్టుకుంటుందండి. తనకి చాలా ఇష్టం గోరింటాకు అంటే. మాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు. పుదీనా అయితే కోసేసామండి. ఇంత అయితే వచ్చింది. అలాగే పసుపు ఇంత వచ్చింది. ఈ చిన్న కుండీలో ఉన్నాయి కదండి, ఇవైతే సూర్యముఖి మిర్చి అంటారు కదా, అవైతే ఒక దగ్గర నుంచి తీసుకొచ్చి ఇందులో అయితే వేసాము. చిన్న చిన్న మొక్కలు అయితే వస్తున్నాయి. అవి తీసి అక్క వేరే దగ్గర అయితే నాటుతుందండి. ఇంకా వర్క్ చేస్తూనే ఉంది. మా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారండి. కొంచెం చీకటి అయితే పడుతుంది. కొట్టుకుంటూనే ఉంటారండి వీళ్ళు. ఎప్పుడు ఒకరి మీద ఒకరు పడి మరీ ఆడుకుంటున్నారు, చూసారా? ఇక్కడ అమ్మ వేరే ఊరు వెళ్ళిందని చెప్పాను కదండి, అక్కడ నుంచి అయితే పాలకూర పకోడీ తీసుకొచ్చింది. అవి చిక్కుడాకులు శుభ్రంగా కడిగేసి అందులో ముగ్గురికి వేసి పెట్టాను. కూర్చుని తింటున్నారు. ఒక పక్క పుదీనా కోసం కదండి, అదంతా అమ్మ అక్క క్లీన్ చేస్తున్నారు. నేనైతే వంట చేసుకుంటున్నానండి. వంట చేస్తూ ఇదైతే షూట్ చేస్తున్నాను. ఈ రోజైతే ఇలా చాలా పనులు చేసుకుని బిజీగా అయితే గడిచిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ క్లిప్ వచ్చేసి పాము వచ్చిందని చెప్పాను కదండి, చివరిలో యాడ్ చేశాను. తప్పకుండా లైక్ చేయండి. బాయ్.